లోప రుగ్మతలు, ఆకలి మాంద్యం, ఇతర సంబంధిత వ్యాధులు, నిర్జలీకరణం మొదలగునవి. సూక్ష్మ మూలకాలు, ట్రేస్ మూలకాలు ఇవి శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఐరన్, ఇనుము. శరీరంలో మొత్తం ఐరన్లో 70% రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉంటుంది. సూక్ష్మ మూలకాలలో కెల్లా ఆవశ్యకమైనది సైటోక్రోములు, ప్లావోప్రోటీన్లు మొదలగునవి. ఎంజైమ్ వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తుంది. హిమోగ్లోబిన్ సంశ్లేషణకు, ఎంజైమ్ ప్రతిచర్యల నిర్వహణకు ఆవశ్యకం. లభ్యత మూలకాలు: ఆకుపచ్చని ఆకుకూరలు, బెల్లము, గోంగూర, ఎండుద్రాక్ష, ఖర్జూరము, జామ, యాపిల్, మాంసము, గుడ్లు, పాలు, ఎండిన ఫలాలు. లోప రుగ్మతలు: ఎనీమియా, రక్తహీనత, గ్లాండి, చీలమండలపు వ్యాధి మొదలగునవి. ఫ్లోరిన్ ఎఫ్. ఈ మూలకం ఆహారంలో 20 mg/kg మించితే ఫ్లోరోసిస్కు గురవుతారు. ఎముకల దంతాలపై ఘాతాలు ఏర్పడతాయి. త్రాగే నీటిలో ఫ్లోరిన్ ఉండాల్సిన పరిమాణం 1-2 ppm లేదా 1.5 mg. అంతకు మించితే ఫ్లోరోసిస్కు గురవుతారు. ఫ్లోరోసిస్ నియంత్రించడంలో ఆహారంలో చింతపండు రసం వాడతారు. సైన్స్ కరెంట్ అఫైర్స్: తులసి ఆకులు కూడా ఫ్లోరోసిస్ తగ్గిస్తాయని ఈ మధ్యనే కనుగొన్నారు. ఈ వ్యాధిలో కాళ్ళు చేతులు వంకరపోతాయి. నల్గొండ, అనంతపురం జిల్లాలో త్రాగునీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఫ్లోరోసిస్ గురవుతారు. జింక్, Zn శరీరంలోని ప్రతి కణజాలంలో ఉంటుంది. గాయాల మానడంలో తోడ్పడుతుంది. లభ్యత మూలకాలు: ఈస్టు, మొలకెత్తే విత్తనాలు, ఆకుపచ్చని కూరగాయలు. లోప రుగ్మతలు: చర్మంపై వ్రణాలు ఏర్పడతాయి. మరుగుజ్జుతనం, ఆకలి మాంద్యం. మాంగనీస్, Mn ఎముకలు, లివర్, మూత్రపిండాల క్లోమంలో ఉంటుంది. ఎంజైమ్ ఉత్ప్రేరణలకు, పెరుగుదలకు, క్షీరోత్పాదనకు ప్రోత్సహిస్తుంది. లభ్యత మూలకాలు: ఈస్టు, వరిపొట్టు, గోధుమ, ఆకుపచ్చ కూరలు. లోప రుగ్మతలు: వంధ్యత్వం సంభవిస్తుంది. గర్భస్రావాల రేటు హెచ్చుతుంది. కాపరు, రాగి ఇవి రక్త ప్లాస్మాలలో ఉంటుంది. కెరాటిన్ సంశ్లేషణకు, కేశాల పెరుగుదలకు సహకరిస్తుంది. లభ్యత మూలకాలు: బార్లీ, ముడిబియ్యము, శనగలు, పెసలు, ఉలువలు. లోప రుగ్మతలు: జుట్టు రాలడం, రక్తహీనత మొదలగునవి. కోబాల్ట్, Co. B12 విటమిన్ సైనోకోబాలమైన్ సంఘటనలో ప్రధానమైనటువంటి మూలకం. RBCలో ఉత్పత్తికి సహకరిస్తుంది. లభ్యత మూలకాలు: ఆకుకూరలు, పండ్లు, మాంసం మొదలగునవి. లోప రుగ్మతల హ్రస్వదృష్టి, పత్తి క్షీణత, ఆకలి మందగించడం. అయోడిన్, I. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. పెరుగుదల నియంత్రణలో, శక్తి జీవక్రియ నిర్వహణలో పాల్గొంటుంది. లభ్యత మూలకాలు: అయోడైజ్డ్ సాల్ట్, సముద్ర చేపలు, సముద్ర కేల్ప్, రొయ్యలు. లోప రుగ్మతలు: అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి లేదా అఒర్ట్ గ్రంథి పరిమాణం పెరిగి గైటర్ వ్యాధి వస్తుంది. మానసిక లోపం కుంటుపడుతుంది. శరీరంలో అత్యధికంగా ఉండేటటువంటి లోహపూరిత ఖనిజ మూలకం కాల్షియం.